ఈవెన్ అందరూ ప్రీ రిలీజ్ ఈవెంట్ టైంలో బ్రహ్మానందం సార్ కానీ, రఘుబాబు సార్ కానీ, అండ్ ఈవెన్ అనిల్ రావిపూడి సార్, సో వాళ్ళందరూ మన సినిమాని చూసి చాలా అప్రిసియేషన్ ఇచ్చారండి. నా పర్ఫార్మెన్స్ అప్రిసియేషన్ ఇచ్చారండి. యా, థ్యాంక్స్ సార్. అలీ గారు, నా పేరు వెంకట్, 10TV సార్. ఈ సినిమాలు చూస్తుంటే స్టార్ కాస్ట్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. ప్రకాష్ రాజ్ గారు, నాజర్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, బ్రహ్మానందం గారు, మీరు ఇలా ఉన్నారు. కానీ ప్రమోషన్స్కి ఎవరు రాలేదేంటి సార్? అంటే చిన్న సినిమా అని రాలేదా, లేకపోతే అలాగే ఏంటి మరి బిజీగా ఉన్నారు వాళ్ళందరూ? అందరూ మేబీ బిజీగా ఉన్నారు. నాకు అర్జున్ ఫోన్ చేయగానే ఎవరెవరికి చెప్పావు అర్జున్ నువ్వు, సరే నీ తరఫున నువ్వు చెప్పావు, ప్రొడక్షన్ సైడ్ కూడా నువ్వు ఒకసారి ఫోన్ చేయించు, తప్పకుండా వస్తారు. ఎందుకంటే పెద్ద సినిమా చిన్న సినిమా అని ఆర్టిస్ట్కి నాకైతే ఆ ఫీలింగ్ లేదండి. ఎందుకంటే మేబీ షూటింగ్ అవుట్డోర్లో ఉండి రాకపోవడం కారణం అయి ఉంటుంది, అంతే తప్ప దాని గురించి. అంటే సినిమా రిలీజ్ అయ్యి దాదాపు 5-6 రోజులు అవుతుంది, కానీ అంటే ఏ ఆర్టిస్ట్ కూడా కనపడలేదు, వీళ్ళే కనిపిస్తున్నారు, మీరే ప్రమోషన్లో ఉంటున్నారు. అలాంటి వాళ్ళు ఉంటే సినిమా చిన్న సినిమా కొద్దిగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదా. ఎస్, సో డెఫినెట్గా మరి వాళ్ళు నాజర్ గారు ఒక వీడియో పెట్టారు, తర్వాత మిగతా ఆర్టిస్టులు మేబీ షూటింగ్ ఉండకుండా అర్జున్ అంతేనా బిజీగా ఉంటాం వల్ల అంతే. ఇందాక ఒక మాట అన్నారు, నా వల్లే సినిమా ఆడింది అని గొప్పగా చెప్పుకుంటారు కొంతమంది, నా వల్లే అదని అంటారు. మరి ఈ రోజుల్లో చూస్తుంటే చాలామంది హీరోలు మా వల్లే సినిమా సక్సెస్ అయింది అని రెమ్యునేషన్ పెంచుకుంటుంటారు. మరి అలాంటి వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు సార్? అదే చెప్తున్నాం కదా సార్, ఇప్పుడు ఒక ఇంజన్ తయారు చేయాలంటే చాలామంది ఉంటే కానీ ఆ ఇంజన్ తయారవుతుంది. సో అలాగా ఎవరు కూడా స్టేట్మెంట్ ఇవ్వరే, అలాగా తెలుగు ఇండస్ట్రీలో ఎవరు కూడా అలా స్టేట్మెంట్ ఎవరు కూడా స్టేట్మెంట్ ఎందుకంటే చెప్తానండి, ఎందుకంటే ఇంతమంది ఆర్టిస్టులు ఉంటే, ఇంతమంది టెక్నీషియన్ ఉంటేనే, 20 క్రాస్ ఉంటేనే ఒక సినిమా నడుస్తుంది, అంతే తప్ప ఏ హీరో కూడా ఎప్పుడు కూడా అలా చెప్పుకోరు. కానీ నిర్మాత దగ్గర డిమాండ్ అయితే చేస్తారు కదా, ఓటీటీ నా సినిమా నా వస్తుంది, శాటిలైట్ నా వల్లే పెరుగుతుంది, థియేటర్స్ ఎక్కువ నా వల్లే, ఓపెనింగ్ కూడా మా వల్ల వస్తాయనేసి అంటున్న పరిస్థితి ఉంది ఈ రోజులలో. అంటే ఈ క్వశ్చన్ నన్ను అడగకుండా మీరు అడిగితే బాగుంటుందేమో. కంపల్సరీ వాళ్ళని కూడా అడుగుతాం, కాకపోతే ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి మీ ద్వారా అయినా వాళ్ళకి కన్వే అవుతుందని డెఫినెట్గా. ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తి అయ్యామంటే దాని వెనకాల ఎంతో కష్టం ఉంటే కానీ అవరు, అంతే. సో నేను చెప్పేది, సో అందులో నేను కూడా ఒక పార్ట్ అనుకోవడం అంతే నాకు తెలిసి. మీకు ఇక మొత్తం అలీ గారి సినిమాకైనా లైఫ్ మొత్తం మళ్ళీ అంటే తర్వాత అయినా మళ్ళీ టర్న్ అయ్యే అవకాశం ఉందా అన్న? మీరు సినిమా చెప్తున్నారు, చెప్పండి, రేపు వస్తాను. సినిమాలు తీసేవాళ్ళు సినిమా సార్, మళ్ళీ పొలిటికల్గా ఎవరన్నా అవకాశం వస్తే అంటే ఇప్పుడు మళ్ళీ మీరు అడుగుతున్నారా, మిమ్మల్ని అడుగుతున్నాను, మిమ్మల్ని అడుగుతున్నాను సార్. ఒకవేళ మళ్ళీ మీరు పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీస్తే వెళ్తారా? అవకాశం ఉంటే, అంటే మీరు రాజకీయంగా కాకపోయినా సినిమాలో ఆయనతో చేయాలనుకుని అలా చేస్తున్న సందర్భంలో. సార్ ఎందుకు చేయదు సార్, మేము ఉన్నదే దానికోసం, డెఫినెట్గా చేస్తాం. పవన్ గారు డెఫినెట్గా చేస్తాం. మీ రిలేషన్ ఎలా ఉంది సార్ ఇప్పుడు? బాగుందండి, 3 పూలు 6 కాయలు. ఇద్దరితో 3 పూలు, మీరు ఇంకో కాయ కూడా ఇవ్వండి, ఇంకో పూలు కూడా ఇవ్వండి. అంతేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే గిరి గారు. అర్జున్ గారు సార్ ఇక్కడ. హాయ్. హలో సార్. మీకు